చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజము అనే రథమును అధిష్ఠించి సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడినది. గజములు గుర్రముల సైన్యాల తర్వాత చక్రరాజము అనే రథములో యుద్ధ సన్నద్ధురాలగు దేవికి అవసరమగు అన్ని రకముల ఆయుధ సామగ్రి ఉంచబడి ఉంటుంది. ఈ రథము 9 పర్వాలు, 10 యోజనాల ఎత్తు, 4 యోజనాల వైశాల్యం ఉంటుంది. ఇది స్థూల రథము. శ్రీచక్రాన్ని కూడా చక్రరాజరథము అంటారు. దీని యందు జ్ఞాన సాధకములైన అన్ని రకాల ఆత్మగుణ సూచిత సూక్ష్మ ఆయుధాలు ఉంటాయి. అజ్ఞాన నిర్మూలనకు, వేద విరుద్ధ చర్యలకు ప్రతిక్రియలను చేయగలిగే ప్రతికృత పరివార దేవతలు, ఆమ్నాయ దేవతలు, నిత్య దేవతలు, ఆవరణ దేవతలు, ఆయుధ దేవతలు, అంగదేవతలు సంకేతపూర్వకంగా ఉంటారు. ఖగోళము అనే ఏకచక్ర రథమునకు సూర్యున్నే ఇరుసుగా కలిగి అధిరోహించినది. మనలోని సహస్రార చక్రాన్నే చక్రరాజ రథము అంటారు. మిగిలిన షట్చక్రాలు దీనికి అనుబంధంగా ఉంటాయి. సహస్రార చక్ర బ్రహ్మరంధ్రంలో బిందు స్థానమునందు అమ్మవారు ఉంటుంది. గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. గేయ చక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రినిచే అన్ని వైపుల నుంచి సేవింపబడినది. చక్రరాజ రథాన్ని ఎల్లప్పుడూ 2 రథాలు వెంబడిస్తాయి. ఈ రెండింటిలో మొదటిది గేయ చక్ర రథం. ఈ గేయ చక్ర రథంలో ఉండే మంత్రినీ దేవియే శ్యామలాదేవి. ఈ రథము కదిలినప్పుడల్లా సంగీత శబ్దాలు చేస్తుంది. శ్యామలాదేవి తన కనుబొమ్మల కదలిక ద్వారా తన సైన్యం యొక్క కదలికను నియంత్రిస్తుంది. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత.